పుంగనూరులో అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించిన పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లాబాబు. అన్నా క్యాంటీన్ ద్వారా పేద రైతులకు, కూలీలకు ఆకలిని తీర్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కుతుందని చల్లాబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ను మూసివేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలుకే సూపర్ 6 వాగ్దానాలను అమలు పరచిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలాగే నారా లోకేష్ కు దక్కుతుందని చల్లాబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వెంకట రమణరాజు, చిన్నా రాయల్, రమణ, శివిరెడ్డి, గిరి, శ్రీకాంత్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇట్లా జై చంద్రబాబు నాయుడుకి, జై చంద్రబాబు నాయుడుకి. ఎన్టీఆర్ ఆశయాల మేరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండిన నారా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలకు ముందు పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఆశయ ఉద్యమం కోసం ఆ రోజు అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓపెన్ చేసి ప్రతి పేద ప్రజలు కూడా పస్తు ఉండకుండా ప్రతిరోజు 5 రూపాయలకే అన్నమవుతేనేమి, టిఫిన్ అవుతేనేమి అనేక రకాలతో మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు ఓపెన్ చేసి గత 1 సంవత్సరం పొడుగున ఆ పథకాన్ని కొనసాగిస్తే ఆ రోజు నుంచి వైఎస్ఆర్ పరిపాలన వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని మూసివేసి ఆ క్యాంటీన్లన్నీ ధ్వంసం చేసి ఆ రోజు పేద ప్రజలను పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీఆర్ ఆశయాలు నిరూపించుకోవాలా, ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు ఎలక్షన్ ముందు ఈ ఎన్టీఆర్ క్యాంటీన్ల పేద ప్రజల కోసం మళ్లీ ఓపెన్ చేస్తాను, పేద ప్రజలు బీదోళ్లకు 3 పూట్ల అన్నం సౌకర్యం కల్పిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇప్పుడు 2 నెలలకే ఈ అన్నా క్యాంటీన్ ను ఓపెన్ చేసి ప్రతి పేద ప్రజలకు భోజనం పెట్టాలని ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఇక్కడుండే పేద ప్రజలందరూ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు.